ఈ కథ ఎల్డోరా అనే ఒక రాజ్యం గురించి. ప్రస్తుతం ఆ రాజ్యం మొత్తం చీకటి నీడలో ఉంది. అక్కడే అర్జున్ అనే ఒక సాధారణ బాలుడు తన ఊహకి కూడా అందని ఒక పెద్ద విధిని ఎదుర్కోబోతున్నాడు. పదండి, అతని ప్రయాణం ఎలా మొదలైందో వివరంగా చూద్దాం. ఎల్డోరా రాజ్యం పరిస్థితి అస్సలు బాగోలేదు. అంతటా ఒక రకమైన నిరాశ, నిస్సహాయత. ఆకాశం వైపు చూస్తే దట్టమైన నల్లటి మబ్బులు కమ్మేసి ఉన్నాయి. ఏదో పెద్ద అరిష్టం రాబోతోంది అన్నట్టుగా ఉంది ఇక్కడ వాతావరణం. ఆ చీకటి వాతావరణానికి తోడు రాజభవనం బయట గాలి ఎంత గట్టిగా వీస్తుందంటే చాలా భయంకరంగా ఉంది. ఇది మామూలు గాలివాన కాదు, ఖచ్చితంగా ఏదో జరగబోతోందని చెప్పే ఒక స్పష్టమైన సంకేతంలా అనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి గందరగోళం మధ్యలోనే మన కథానాయకుడు అర్జున్ రాజభవనంలోకి అడుగుపెడతాడు. ఆ హాల్ ఎంత పెద్దగా, నిశ్శబ్దంగా ఉందంటే కేవలం తన అడుగుల చప్పుడు మాత్రమే మారుమురోగుతోంది. ఆ శబ్దం వింటుంటేనే అర్థమవుతోంది అతను ఎంత ఒంటరిగా ఉన్నాడో, తనపై ఎంత పెద్ద భారం పడబోతుందో. ఆ హాల్ని చూడండి. ఒకవైపు మెరిసే రాళ్లతో, వీరోచిత యుద్ధ చిత్రాలతో గంభీరంగా ఉంది. ఇదొకప్పుడు ఎల్డోరా ఎంత వైభవంగా ఉండేదో గుర్తుచేస్తుంది. కాని మరోవైపు సింహాసనంపై ఉన్న రాణి లీలని చూస్తే డార్క్ స్టార్ అనే శాపం వల్ల ఆమె పూర్తిగా నీరసించిపోయింది. ఆ బలహీనమైన కళ్ళు, ఆ మెల్లటి స్వరం రాజ్యపు ప్రస్తుత దీనస్థితికి అద్దం పడుతున్నాయి. ఇదంతా చూసి అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. తనపై ఇంత పెద్ద అంచనాలు ఎందుకున్నాయో తెలియక భయంతో, అయోమయంతో నిండిపోయాడు. ఇక ఉండబట్టలేక నేరుగా రాణినే అడిగేశాడు, మీరు నన్ను రక్షకుడు అని ఎందుకంటున్నారు అని. ఆ మాటలు అంటున్నప్పుడు అతని గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు రాణి చెప్పిన సమాధానం అర్జున్ జీవితాన్నే మార్చేసింది. ఆమె తన చూపుని అర్జున్ వేలిపై ఉన్న నీలి ఉంగరం మీద పెట్టింది. ఎందుకంటే అది రాజవంశానికి చెందిన గుర్తు అని చెప్పింది. ఆ ఒక్క మాటతో ఈ కథలోని అతిపెద్ద రహస్యం బయటపడింది. అంటే ఈ అజూర్ రింగ్ అనేది కేవలం ఒక ఉంగరం కాదనమాట. అది ఎల్డోరా రాజవంశం యొక్క అధికారిక చిహ్నం. దాన్ని ధరించిన వాళ్ళు వాళ్ల వారసత్వంతో, వాళ్లలోని పురాతన మాయాశక్తులతో, ఇంకా వాళ్ల కోసం రాసిపెట్టి ఉన్న ఒక గొప్ప విధికి ముడిపడి ఉంటారు. రాణి చెప్పిన మాటలు వినగానే అర్జున్ ప్రపంచం మొత్తం తలక్రిందులైపోయింది. తను ఒక అనాథ అనుకుంటున్నాడిన్నాళ్లు. కాని అది నిజం కాదు. అతని తల్లి తన మాటలతో గాలినే శాసించగల ఒక గొప్ప మాంత్రికురాలు. మరి తండ్రో డ్రాగన్లకే రక్షకుడుగా పేరుగాంచిన యోధుడు. వాళ్ళిద్దరూ ఆ భయంకరమైన డార్క్ స్టార్ శాపానికి వ్యతిరేకంగా పోరాడి తమ కొడుకుని, ఈ రాజ్యాన్ని కాపాడటానికే ప్రాణాలర్పించారు. రాణి చెప్పేది నిజమే అనడానికి సాక్ష్యం అక్కడే ఉంది. ఆ హాల్ గోడమీద ఒక పెయింటింగ్. అందులో ఒక వీరోచిత జంట, వాళ్ల మధ్యలో ఒక చిన్న బాబు. ఆ బాబు చేతికి కూడా సరిగ్గా అలాంటి నీలి ఉంగరమే మెరుస్తోంది. ఇంకెవరూ? ఆ బాబు అర్జునే. ఇంత పెద్ద నిజం ఒక్కసారిగా తెలియడంతో అర్జున్ తట్టుకోలేకపోయాడు. ఆ భారాన్ని మోయడం తన వల్ల కాదనుకున్నాడు. అందుకే నేను మామూలు పిల్లాణ్ణి, నాకే మంత్రాలు రావు అంటూ వెనక్కి తగ్గాడు. ఆ మాటల్లోని అవిశ్వాసం, ఆ నిరాకరణ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాని విధి ఊరుకోదు కదా. అర్జున్ అలా నిరాకరించిన క్షణంలోనే అద్భుతం జరిగింది. తన వేలికున్న ఉంగరం ఒక్కసారిగా మెరిసింది. తన చుట్టూ గాలి సుడులు తిరగడం మొదలైంది. కిటికీ దగ్గర వాలిన ఒక పక్షి ఏదో అంటుంటే ఆశ్చర్యంగా ఆ మాటలు అర్జున్కి అర్థమయ్యాయి. అంటే తనలో నిద్రపోతున్న శక్తులు మేల్కొంటున్నాయన్నమాట. ఇది చూసిన రాణి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు. చూసావా, నువ్వు వినగలుగుతున్నావు. నీ తల్లిదండ్రుల శక్తులు నీ లోపలే దాగి ఉన్నాయి అని ఆమె చెప్పడంతో అర్జున్కి నెమ్మదిగా తన వారసత్వం నిజమేనని నమ్మకం కలగడం మొదలైంది. ఆ క్షణం అర్జున్ మనసులో ఒక పెద్ద మార్పు మొదలైంది. సందేహం ఉంది, భయం కూడా ఉంది, చాలా బలంగానే ఉన్నాయి. కాని వాటన్నింటినీ తోసుకుంటూ మొదటిసారిగా ధైర్యమనే ఒక చిన్న మొలక పుట్టుకొచ్చింది. వాళ్లు మాట్లాడుకుంటుండగానే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయటినుంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఇన్నాళ్లు రాజ్యాన్ని పట్టిపీడిస్తున్న ఆ ప్రమాదం ఇప్పుడు నేరుగా రాజభవనం గుమ్మం ముందుకే వచ్చేసింది. ఆ గర్జన ఎంత గట్టిగా ఉందంటే మొత్తం రాజభవనం అక్షరాల కంపించిపోయింది. ఏదో తెలియని, చాలా భయంకరమైన శక్తి వాళ్లమీదకు రాబోతోందని అందరికీ తెలిసిపోయింది.
ఆ శబ్దం ఎక్కడ్నుంచి వస్తోందా అని చూస్తే ఆకాశంలో ఒక డ్రాగన్ తిరుగుతోంది. కాని అది మామూలు డ్రాగన్ కాదు. దాని కళ్లల్లో ఏదో చీకటి మంత్రం మెరుస్తోంది. అవును, ఆ డార్క్ స్టార్ శాపంతో అది పూర్తిగా కలుషితమైపోయి ఒక విధ్వంసానికి ప్రతీకగా మారింది. ఇక సమయం లేదు. రాణి వెంటనే అర్జున్ వైపు తిరిగి చాలా సీరియస్గా చెప్పింది, ఇదే నీ మొదటి సవాలు. అంటే ఇది కేవలం ఒక దాడి కాదు, ఒక హీరోగా అర్జున్కిది మొదటి పరీక్ష. ఒకసారి ఆలోచించండి, కొద్ది క్షణాల క్రితం వరకు అతను ఒక సాధారణ బాలుడు. కాని ఇప్పుడు తన రాజవంశ రహస్యం తెలిసింది. తనలోని శక్తులు మేల్కొన్నాయి. ఇప్పుడు ఏకంగా రాజ్యాన్నే రక్షించే ఒక పెద్ద పరీక్ష తన ముందుకొచ్చి నిలబడింది. జీవితం ఎంత తొందరగా మారిపోయిందో! ఈసారి మాత్రం అర్జున్ వెనక్కి తగ్గలేదు, తటపటాయించలేదు. తన విధిని స్వీకరించాడు. ధైర్యంగా తన చేతిని పైకెత్తాడు. అంతే, ఆ అజూర్ రింగ్ ప్రకాశవంతమైన నీలిరంగు కాంతితో మెరవడం మొదలుపెట్టింది. ఆ ముప్పుని ఎదుర్కోడానికి తను సిద్ధమయ్యాడు. అంత బాగానే ఉంది కాని అసలు పరీక్ష ఇప్పుడే కదా మొదలైంది. తనలో కొత్తగా మేల్కొన్న ఈ శక్తిని తను మొదటిసారే సరిగ్గా ఉపయోగించగలడా? ఆ శాపగ్రస్త డ్రాగన్ను ఆపి రాజభవనాన్ని, అందులో ఉన్నవాళ్లని కాపాడగలడా? లేదా ఆ డార్క్ స్టార్ శాపం ఇంకా బలపడిపోయి ఎల్డోరాను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు అర్జున్ చూపించబోయే ధైర్యం మీదే ఆధారపడి ఉంది. ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.